గుండెల నిండా భక్తి పారవస్యం కానీ వణికించే వాతావరణం భయపెడుతున్న తీవ్రవాద ముప్పు అయినా మొండి ధైర్యంతో ముందుకెళ్తున్నాడు అమర్నాథ్ యాత్రికుడు సాహసమే శ్వాసగా సాగిపో అని మనసు చెప్తుంటే శంభో శివ శంభో అంటూ భగవన్నామ స్మరణతో యాత్రకు ఉపక్రమించారు 4600 మంది యాత్రికులు పవిత్ర మంచులింగాన్ని దర్శించుకోవడమే లక్ష్యంగా అత్యంత గంభీరంగా మొదలైంది ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభం దారి పొడవునా హోరెత్తిన హరహర నినాదం పహల్గాం బేస్ క్యాంప్ దగ్గర తొలి అడుగు మంచులింగ దర్శనానికి 52 రోజుల యాత్ర దారి వెంట నేనున్నానంటూ ఆర్మీ భరోసా స్వయంభూగా వెలిసే పవిత్ర మంచులింగ దర్శనం కోసం 52 రోజుల అమర్నాథ్ యాత్ర శనివారం ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ గండేర్బల్ జిల్లాలోని బల్తల్ బేస్ క్యాంప్ నుంచి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. తొలి విడతగా 4600 మంది యాత్రికులు బయలుదేరారు. పవిత్ర మంచులింగ దర్శనం కోసం భక్తి పారవస్యంతో కదులుతున్నారు. భం భం బోలే హరహర మహాదేవ్ నినాదాలతో యాత్ర మార్గం హోరెత్తింది. శ్రీనగర్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 4175 మీటర్ల ఎత్తులో ఉంటుంది అమర్నాథ్ పుణ్యక్షేత్రం. పహల్గాం లేదా బల్తల్ మీదుగా అమర్నాథ్ గుహకు చేరుకోవచ్చు. పహల్గాం నుంచి 32 కిలోమీటర్లు, బల్తాల్ వైపు అయితే 14 కిలోమీటర్ల దూరం భక్తులు నడవాల్సి ఉంటుంది. సరస్వతీ ధామ్కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకున్నారు. యాత్రికుల సౌకర్యం కోసం పహల్గాం, బల్తాల్లో 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వసతి, ఆహారం అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అధికారులు. सिक्योरिटी बहुत अच्छी है, हर मोड़ पे आर्मी खड़ी है, पुलिस का भी अच्छा अरेंजमेंट है, कोई दिक्कत नहीं है. मतलब बड़ा आनंद आ रहा है, बहुत मजा आ रहा है यहाँ. हम मनोकामना ये करते हैं हमारी यात्रा पूरी हो जाए. 28 साल हो ही आते जाते कोई दिक्कत नहीं आए हमें और सब भक्तन की मनोकामना पूरी हो. ऐसे हम यात्रा करते रहे, सबको सल मंगल रहे. हर हर महादेव. పార్వతీ పరమేశ్వర్లు అంతరార్థమైంది ఇక్కడేనని, పహల్గాం గ్రామంలో పరమేశ్వరుడు నందిని విడిచిపెట్టాడని భక్తులు విశ్వసిస్తారు. వేసవికాలం ముగిసిన తర్వాతే మంచులింగం ఉద్భవిస్తుంది కనుక జూన్, జూలై నెలల్లోనే ఏటా యాత్రకు సంకల్పిస్తారు. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు లింగాకారంలోకి మారతాయి. ఈ మనోహర దృశ్యాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. యుక్త వయస్కులు కూడా అమర్నాథ్ యాత్రపై ఆసక్తి చూపుతున్నారు. भोले बाबा से आशीर्वाद लेंगे और सबका भला मांगेंगे और क्या होगा. कितनी खुशी है आज? बहुत ज़्यादा खुशी है, बहुत ज़्यादा खुशी है. और मैं फर्स्ट टाइम यहाँ पे आई हूँ और बहुत अच्छा लग रहा है मुझे यहाँ पे आकर. और यहाँ पे जो अरेंजमेंट्स हुए हैं वो बहुत अच्छे हुए हैं. एंड सल्यूट टू ऑल द आर्मी. फर्स्ट ऑफ ऑल मैं उनको सबसे बड़ा थैंक यू बोलना चाहूँगी क्योंकि उनकी वजह से दिन रात सब कुछ हमारे लिए जितनी भी सेफ्टी प्रोवाइड हो रही है वो उनकी वजह से ही हम लोग यहाँ पे हैं. और हर हर महादेव. అయితే అమర్నాథ్ యాత్ర సజావుగా సాగాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాలి. ప్రతికూల వాతావరణం, ప్రకృతి విపత్తులు, వీటితో పాటు ఉగ్రవాద మూకల దాడులు అమర్నాథ్ యాత్రకు ఎప్పటికప్పుడు సాహసోపేతంగా మారుస్తున్నాయి. గతంలో కొండ చర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు రావటం కారణంగా యాత్ర అసంపూర్ణంగానే ముగిసేది. ఏడాది ప్రకృతి కరుణిస్తేనే 52 రోజుల యాత్ర నిరంతరాయంగా కొనసాగుతుందనేది అధికారుల ధీమా. ఇటీవలే జమ్మూలోని రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై విరుచుకుపడింది ఉగ్రవాద మూక. లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పాల్పడ్డ ఈ దాడిలో 9 మంది చనిపోయారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జరిగింది ఈ ఘాతుకం. మరిన్ని దాడులకు పాల్పడతామని టీఆర్ఎఫ్ హెచ్చరించడంతో అమర్నాథ్ యాత్ర భద్రతపై సందేహాలు మొదలయ్యాయి. గతంలో కూడా అమర్నాథ్ యాత్రపై 7 సార్లు ముష్కర్ల దాడి చేశారు. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర మార్గంలో భారీగా సాయుధాల్ని మోహరించారు. డ్రోన్లు, 360 డిగ్రీస్ యాంగిల్ సీసీ కెమెరాలతో పహారాను పటిష్టం చేశారు.
ప్రతి 500 మీటర్లకు సెక్యూరిటీ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 52 రోజుల పాటు సాగే తీర్థయాత్ర ఆగస్టు 19న మంచులింగ దర్శనంతో ముగుస్తుంది.